హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ ఇంటర్లింక్డ్ టాపిక్స్. సో ప్రీవియస్లో జరిగిన టెట్ ఎగ్జామ్స్లో ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. జైన మత దేవాలయాల గురించి, బౌద్ధ మతం గురించి, జైన మతం గురించి క్వశ్చన్స్ అడిగారు. ఈ లెసన్ని 3 పార్ట్స్లో ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్ అనేది మత సంస్కరణ ఉద్యమాల గురించి ఉంటుంది. సెకండ్ పార్ట్ జైన మతం, థర్డ్ పార్ట్ బౌద్ధ మతం. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలన్నా, లేదంటే 6 to 10 పీడిఎఫ్స్ అలానే టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే యాప్లో చూడండి. ఫిజికల్ మెటీరియల్ కూడా యాప్లో ఉంది, చెక్ చేయండి. ప్రపంచ చరిత్రలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. భారతదేశంలోనే కాక ఇతర నాగరిక దేశాల్లో సంచలనాత్మక పరిణామాలు సంభవించాయి. పాత విలువలు, వ్యవస్థ, విశ్వాసాల పట్ల ప్రజల్లో అసంతృప్తి అధికమైంది. గ్రీస్లో సోక్రటీస్, పర్షియాలో జొరాస్టర్, చైనాలో కన్ఫ్యూషియస్, లావోతే, భారత్లో మహావీరుడు, బుద్ధుడు, మక్కలి గోసాల మొదలైన వారు సమకాలీన సామాజిక వ్యత్యాసాల పట్ల అసంతృప్తులై నూతన విలువల్ని ప్రబోధించే మతాలకు, తాత్విక ఆలోచనలకు కారణభూతులయ్యారు. గ్రీస్ దేశంలో సోక్రటీస్ విప్లవాత్మక ప్రబోధాలని ప్రచారం చేశాడు. పర్షియాలో జొరాస్టర్ సత్యానికే తుది విజయం లభిస్తుందని ప్రబోధించాడు. చైనాలో కన్ఫ్యూషియస్ నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చాడు. చైనాలో కన్ఫ్యూషియస్. విశ్వవ్యాప్తమైన ఈ ఆధ్యాత్మిక సంచలనంలో భారతదేశం సైతం భాగస్వామి అయి మత, సాంఘిక సమస్యలకి పరిష్కార మార్గాన్ని సూచించగలిగింది. భారత్లో నూతన మతాల ఆవిర్భావం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారత్లో ఏర్పడిన విభిన్నమైన మతాల్లో జైన మతం, బౌద్ధ మతం, అజీవక, చార్వాక మతాలు ముఖ్యమైనవి. ఈ మతాలు ఏర్పడడానికి విభిన్న పరిస్థితులు దోహదపడ్డాయి. అవి మత పరిస్థితులు. పవిత్రమైన సామాన్య మతారాధనకు బదులుగా సంక్లిష్టత మరియు బలులతో కూడుకున్న వైదిక సాంప్రదాయాల్ని సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. సంక్లిష్టత మరియు బలులతో కూడుకున్న వైదిక సాంప్రదాయాల్ని సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకొని ఉన్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజల్ని అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్తుల్లాంటివి జ్ఞాన మార్గాన్ని బోధించినా కూడా అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేదు. సులభంగా, సంగ్రహంగా అర్థమై అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుడి యొక్క బోధనలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాయి. సామాజిక పరిస్థితులు. సమాజం 4 కులాలతో విభాజితమైంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిబిడీకృతమై ఉన్నారు. చెండాలురు లేదా అంటరాని వారి గురించి కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. వైదిక మతం కర్మకాండలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకున్నారు. యాగాలు, కర్మకాండల్ని నిర్వహించడంతో పాటు వీరు పాలకులకు పురోహితులు లేదా మత సలహాదారులుగా పనిచేశారు. పాలకులకు పురోహితులుగా లేదా మత సలహాదారులుగా కూడా బ్రాహ్మణులు పనిచేశారు. నూతన వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయిక సామాజిక విభాగాలు ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదటగా పట్టణ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు వారి కోరికల్ని సాంప్రదాయిక వ్యవస్థలో కోల్పోవాల్సి వచ్చింది. పల్లెల్లోనూ అదేవిధంగా పట్టణాల్లోనూ వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ కూడా వీరికి 3వ వర్ణ స్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా క్షత్రియులు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు క్షత్రియులు మరియు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు తమ సామాజిక హోదా, ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీ స్థానానికి సంబంధించినంత వరకు వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిష్ఠించినట్లు కనిపించదు. వీరు సర్వదా పురుషులపై ఆధారపడేవారు. అయితే స్త్రీలు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు. వైదిక యుగంలో ఆర్థిక పరిస్థితులు. వ్యవసాయం
ప్రజల ముఖ్య వృత్తి. అందువల్ల నాటి భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సమాజం సాగునీటి కాల్వల్ని, తూముల్ని ఏర్పాటు చేసేది. కర్షకులు అంటే రైతులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు కర్షకులు. వరి ముఖ్య ఆహార పంట. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయలు, పూలను పండించేవారు. వరి ముఖ్యమైన ఆహార పంట. గ్రామాల్లో భూమిని కలిగి ఉండడం అనే విషయం సంపద గణనలో ముఖ్యమైన పరిమాణంగా మారింది. భూమి ఉంటే సంపద గణనలో ఇదే ముఖ్యమైన పరిమాణంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అంటే బౌద్ధుల పుస్తకాల్లో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాల్ని గహపతులు అని పిలిచేవారు. వీరే ప్రధానంగా కర్షక యాజమాన్యులు. ధనిక గహపతుల అభివృద్ధి అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వం అనే తెగ ఆదర్శాల్ని విచ్ఛిన్నం చేసింది. ధనిక గహపతులు అభివృద్ధి చెందారు. ఇది అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వం అనే తెగ ఆదర్శాల్ని విచ్ఛిన్నం చేసింది. అందువల్ల అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి. సుమారు క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం, దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం అంతకు పూర్వం కన్నా విస్తృతంగా ఇనుముని వాడడం వల్ల మార్పుకు లోనైంది. ఇనుప పరికరాల్ని వ్యవసాయంలో ఉపయోగించడం వల్ల రైతులు అదనపు ఫలసాయాన్ని, మిగులుని పొందగలిగారు. పన్నులు నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు నుండి లభించేది. బాగా లేదా రాజు వాటా అనేది పండించిన పంటలో 1/6 వంతు ఉండేది. బలి అనే పన్ను ద్వారా కూడా కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతని నెరవేర్చడం కోసం రాజు లేదా రాజన్ ఆ తెగ సభ్యుల నుండి విధిగా వసూలు చేసే పన్ను పేరు బలి. చేతి వృత్తులు కళల్లో పనివారి సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. సో రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. వివిధ రకాల బట్టలను నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురు పనివారు కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తుల వారున్నారు. వీరి యొక్క ఉనికి వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను తెలియజేస్తుంది. వెదురు పనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు. సో వీరి యొక్క ఉనికి వస్తూత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను తెలియజేస్తుంది. వ్యాపారం. మలివేద కాలంలో లోహ నాణేల ఉపయోగం వర్తకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. మలివేద కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల వర్తక వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. దేశీయ విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం, పట్టు, మస్లిన్, కవచాలు, కంబళ్ళు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు ఇత్యాది వస్తువుల్లో జరిగేది. విదేశాల్లో వర్తకం అనేది. వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నును, ఇతర పన్నుల్ని చెల్లించేవారు. శ్రేణులు. చేతి వృత్తుల వారు తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తర్వాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి జ్యేష్ఠక అనేవారు శ్రేణి అధిపతిని. శ్రేణి అధిపతి అయిన జ్యేష్ఠక దానికి అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో శెట్టిలు అధ్యక్షత వహించేవారు శ్రేణికి. ఈ విధంగా పట్టణాల్లో చేతి వృత్తుల వారు, శెట్టిలు ముఖ్యమైన సామాజిక వర్గాలుగా ఏర్పడడం కనిపిస్తుంది. నగరాల అభివృద్ధి. వర్తక వ్యాపారాభివృద్ధి, వృత్తి పనివారు, వర్తక శ్రామిక ప్రజానీకంతో కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వర్తక వ్యాపారాభివృద్ధి అనేది వృత్తి పనివారు, వర్తక శ్రామిక ప్రజానీకంతో కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వైశ్యులు సంపదను సమీకరించుకొని ఉన్నత సామాజిక హోదాను పొందారు. సంపదను సమీకరించుకొని వారు విదేశీ వ్యాపారంలో చక్కటి సౌకర్యాల్ని, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతిని వారు ఆశించారు.
సో గుర్తుపెట్టుకోండి, వైదిక మతం సముద్ర ప్రయాణానికి అనుమతించదు. సముద్ర ప్రయాణం చేస్తే మతం కోల్పోతారు అని సో అప్పట్లో నమ్మేవారు. సో ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక మతపరమైన అనుమతిని వారు ఆశించారు. వైశ్యులు కొత్తగా పరిణతి చెందిన ప్రజల సామాజిక ఆర్థిక జీవిత లక్షణాలు వైదిక కర్మకాండంలో జంతు బలుల్లో సరిగ్గా ఇమడలేకపోయాయి. అందువల్ల ఈ పరిణామాలు సామాజిక ఆర్థిక మార్పుల ఆవశ్యకతను కల్పించాయి. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు పాలనాధికారాన్ని నూతన వ్యవసాయిక మిగులు నుండి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు పాలనాధికారాన్ని నూతన వ్యవసాయిక మిగులు నుండి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. పర్యవసానంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో ఉద్భవించిన పలు మత బోధకులు వైదిక మత సూత్రాలకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూ నూతన సామాజిక ఆర్థిక మత పరిస్థితుల్ని ప్రతిబింబించే మతాల ఆవిర్భావానికి కారణభూతులయ్యారు. సో మనం చూస్తున్న లెసన్ మొత్తం కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి చెందింది. సో నెక్స్ట్ క్లాస్లో జైన మతం గురించి సో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.